హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చదువుకుంటున్నారా? సో, ఈరోజైతే ఇప్పుడు టైం 9:30 అయిందనమాట. సో, 9:30 కల్లా వచ్చేసాను. ఇప్పుడైతే నిన్న సోషల్‌కి చదివాను కదా! సోషల్ అండ్ ఇంగ్లీష్ ఫోర్త్ క్లాస్ పోయెట్స్, ఎస్సేస్ అది అండ్ ఫిఫ్త్ క్లాస్‌లో వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ సోషల్‌లో సిక్స్త్, సెవెంత్, ఫిఫ్త్ లెసన్స్ అనమాట. అది ఇప్పుడు ఎగ్జామ్ రాయాలి. సో, ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినియి, ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటి 150 డేస్ ప్లాన్‌ది సక్సెస్ సిరీస్ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి అని అడుగుతున్నారు. బావున్నాయండి. ఎగ్జామ్స్ అయితే బానే ఉన్నాయి. అంటే అంటే ఇన్ని రోజులు నేను ఎగ్జామ్స్ రాసిన దాన్ని బట్టి నాకేమనిపించిందంటే మెథడాలజీ గాని కంటెంట్ ఎలాగో మనం టెక్స్ట్ బుక్స్‌నే ఫాలో అవుతాం. కానీ మెథడాలజీ గూడా టెక్స్ట్ బుక్సే చదవాలి. వాళ్ళు మెథడాలజీ గూడా ఎగ్జాక్ట్‌గా టెక్స్ట్ బుక్స్ నుంచే ఇస్తున్నారు. అంటే క్వెషన్ ఇచ్చేటప్పుడు క్వెషన్ పక్కన ఫలానా పేజ్ నంబరు ఇందులో ఉంది అని పర్టికులర్‌గా మెన్షన్ చేస్తున్నారనమాట. క్వెషన్ దగ్గర గూడా. సో, మనం మెథడాలజీకి మెటీరియల్స్ చదివి ఆ క్వెషన్‌ని అటెంప్ట్ చేయాలి అంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. సో, మెథడాలజీకి కూడా టెక్స్ట్ బుక్స్ చదివి రాసే పనైతే అంటే బావుంటుందనమాట. మనం మెటీరియల్‌లో చదివి అవి రాయాలంటే అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ అయితే చేయలేకున్నాము. ఆహ్, కొన్నిటి వరకు మాత్రమే చేయగలుగుతున్నాం. సో, మా దగ్గర కూడా టెక్స్ట్ బుక్స్ లేవు కాబట్టి మేము మెటీరియల్ ఫాలో అవుతున్నాం కదా! ఇలా కీ అండ్ కీ ట్రై మెథడ్స్‌కి కీ అండ్ కీ అని చెప్పాను. అండ్ ఎవరో అడిగారు. కీ అండ్ కీ మెటీరియల్ ఎలా ఉంది? లోపల ఎలా ఉంటుంది? ఒకసారి ఆహ్, ఈ మెటీరియల్ గురించి ఒక వీడియో చేయండి అని అడిగారు. సో, ఈ మెటీరియల్ ఎలా ఉంది? లోపల ఎలా ఉంది? అనేసి ఒక వీడియో చేస్తాను. త్వరలోనే. కమింగ్ సూన్ వీడియోస్‌లో తప్పకుండా ట్రై మెథడ్స్ దాని గురించి ఒక వీడియో పెడతాను. లోపల ఎలా ఉంది అనేసి. సో, ఇప్పుడైతే అదనమాట విషయం. మీరు కరెక్ట్‌గా మెథడాలజీ సబ్జెక్ట్స్‌కి కూడా టెక్స్ట్ బుక్ చదివి సక్సెస్ సిరీస్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే అవి కూడా టెక్స్ట్ బుక్స్ చదివి అటెంప్ట్ చేస్తే మనకి బాగుంటుంది. మంచిగా మార్క్స్ వస్తున్నాయి. టెక్స్ట్ బుక్ చదివి అటెంప్ట్ చేస్తే. లేదు మెటీరియల్ చదివి అటెంప్ట్ చేస్తే ఒక మనకు ఇచ్చే 10, 20 క్వెషన్స్‌లో అన్నీ అటెంప్ట్ చేయలేకున్నాము. అదనమాట. సక్సెస్ సిరీస్ రాయాలి అనుకునే వాళ్ళు టెక్స్ట్ బుక్స్ కంపల్సరీ చదవాలి. టెక్స్ట్ బుక్స్ చదివితేనే ఆ ఎగ్జామ్స్ రాయగలం. అండ్ ఎగ్జామ్స్ కూడా బాగున్నాయి. ఏ క్వెషన్ ఎందులో నుంచి వస్తుంది, ఏ పేజ్ నెంబర్‌లో నుంచి వస్తుంది అనేది కూడా ఇస్తున్నారు. అదనమాట సక్సెస్ సిరీస్ గురించి. అండ్ సో, ఇప్పుడైతే ఎగ్జామ్ రాస్తాను. సో, మానస ఊరెళ్ళింది. మానస రాలేదు కాబట్టి ఇప్పుడు నా ఫోన్‌లోనే నేను ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది నేను మీకు చూపిస్తాను. అంటే చూపించలేదు, చెప్తాను. సో, ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. ప్రస్తుతానికి 10:30 అయింది టైము. ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది. సో, ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు మార్క్స్ నోట్ చేసుకోవాలి కదా! సో, ఈరోజు వచ్చేసి 45 మార్క్స్ వచ్చినాయి. సో, సోషల్ అన్నీ బాగా పెట్టాను. సోషల్ బాగా పెట్టాననమాట సోషల్‌లో. సో, ఈరోజు అయితే 45 మార్క్స్ వచ్చినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం గొంతు బాలేదు. ఏమైనా డిస్టర్బెన్స్‌గా ఉంటే అవాయిడ్ చేయండి. అదనమాట. 45 మార్క్స్ వచ్చినాయి. అండ్ ఈరోజు క్వెషన్స్‌లో వచ్చేసి మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు కదా! సో, ఆయన గురించి 2 క్వెషన్స్ అడిగారు. ఒకటొచ్చేసి ఆయనకిచ్చిన ఏపీ గవర్నమెంట్ ఆయనకిచ్చింది ఏంది? పద్మభూషణ, పద్మవిభూషణ, పద్మశ్రీనా అని అడిగారు. సో, అది నేను రాంగ్ పెట్టాను. దానికి పద్మవిభూషణ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకొక క్వెషన్ వచ్చేసి ఆయన ప్రధానిగా పనిచేసిన కాలం అడిగారు. అది నేను అంటే ఒక ఐడియా ప్రకారం పెట్టాననమాట. 2004-2014 వరకు. సో, ఆ క్వెషన్ కరెక్ట్ అయింది. సో, ఆ 2 క్వెషన్స్ అడిగారు ఇవాళ ఎగ్జామ్‌లో. సో, అదండి ఇవాళ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది. 45 మార్క్స్ అయితే వచ్చినాయి. సో, నేను రోజు వచ్చిన మార్క్స్‌ని ఈ షీట్‌లో ఇక్కడ నోట్ చేసుకుంటున్నాననమాట. సో, పర్వాలే ఈ వీక్ కొంచెం బానే వచ్చినాయి. మొన్న నైట్ ఇక్కడ ఉండడం వల్ల కొంచెం బాగా వచ్చినాయి. నిన్న సోషల్ బాగా చదివిన. సో, సోషల్, ఇంగ్లీష్ కూడా లోయర్ సెక్షన్స్ కాబట్టి కొంచెం మంచిగానే వచ్చినాయి మార్క్స్. ఇంకా ఈ రోజు సిలబస్ వచ్చేసి ట్రై మెథడ్స్‌లో విజ్ఞాన శాస్త్ర భావన, స్వభావం, పరిధి మరియు నిర్మాణం, విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి గురించి. సో, నేను మా దగ్గర అయితే అంటే మెథడాలజీకి టెక్స్ట్ బుక్స్ అయితే టెక్స్ట్ బుక్స్ చదివితేనే మనం ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ చేయగలం అని చెప్పాను కదా! సో, నేనైతే టెక్స్ట్ బుక్స్ తెచ్చుకున్నాను. ఇదేననమాట నా టెక్స్ట్ బుక్ ఇదేను సైన్స్ మెథడాలజీ. సో, ఇది
యాక్చువల్ గా నా దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవన్నమాట. బయట మార్కెట్ లో చూస్తే అప్పుడు బాగా ఫుల్ ఇది ఉన్నిందనమాట. అప్పుడు టెట్ డిఎస్సి ఇట్లాగా ఈ బాగా మంచి హవా నడుస్తుంది. సో అస్సలు దొరకలేదు. అప్పుడు ఏం చేశానంటే ఇంకా నాకు టెక్స్ట్ బుక్సే కావాలి అని చాలా ట్రై చేశాను, దొరకలేదు. అప్పుడు నేనేం చేశానంటే పీడిఎఫ్ ఉండింది నా దగ్గర. సో ఆ పీడిఎఫ్ ని ఈ విధంగా ఇట్లాగా ఈ డబల్ సైడ్ ఇట్లా జెరాక్స్ తీపిస్తేనే ఇది చాలా వచ్చింది. చాలా ఉంది సైన్స్ మెథడాలజీ, అసలు చాలా ఉంది. ఇది చదవాలంటే చాలా రోజులు పడుతుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు సైన్స్ మెథడాలజీ, ఇది టెక్స్ట్ బుక్, ఇది ఎలా ఉందో చూపిస్తాను, ఒకసారి చూడండి అన్నమాట. సైన్స్ మెథడాలజీ నేను ఈ విధంగా ఇట్లా తీపించుకున్నాను డబుల్ సైడ్. అప్పటికి అయినా కూడా చాలా ఉంది ఇది సైన్స్ మెథడాలజీ. ఎందుకు ఇంత పెద్దది? ఇదిగోండి ఈ టాపిక్స్ ఉన్నాయి. సో ఈ రోజు మనకి విజ్ఞాన శాస్త్ర స్వభావం పరిధి. సో ఈ ఫస్ట్ టాపిక్ అనమాట సైన్స్ మెథడాలజీకి. సో జెరాక్స్ అయితే ఇట్లాగా 2 సైడ్స్ వచ్చేలా ఇలా తీయించుకున్నాను. కొంచెం చిన్న లెటర్సే. సో ఇదంతా చాలా ఉంది కాబట్టి ఒకసారి చదివి దీన్ని రఫ్గా నోట్స్ రాద్దాము అని అనుకుంటున్నాను. కొంచెం రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా రాసింది, ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఇంకోటి ఏంటంటే నా దగ్గర మెటీరియల్ ఉంది కాబట్టి సో ఇది చూస్తా, ఇది ఆ మెటీరియల్ రెండు పక్కన పెట్టుకొని చూసి ఏమన్నా పాయింట్స్ యాడ్ చేయడము, లేదంటే ఆ మెటీరియల్ ఇట్లాగే ఉంది మెటీరియల్ కూడా అనుకుంటే అలాగే రాయడము అనేది చేద్దాము అని అనుకుంటున్నాను. సో అదనమాట. అండ్ విజ్ఞాన శాస్త్ర నిర్వచనాలు చదివాను. చాలా తలనొప్పిగా ఉంది ఈరోజు, ఎందుకనో కానీ. పైగా ఈరోజు మెథడాలజీ కొంచెం హోల్డ్ చేసి కొంచెం హెల్త్ అంత బాగాలేదనమాట. అయినా నిర్వచనాలు చదివాను. సో నిర్వచనాలని నేను కొన్ని వర్డ్స్ పెట్టి గుర్తు పెట్టుకున్నాను అనమాట. సో అవి మీకు కూడా చెప్తాను. సో మీకేమన్నా కొత్తగా కోడ్స్ మీకేమన్నా కొత్తగా తెలిస్తే అవి నాకు కామెంట్ చేయండి, నేను కూడా అలాగే గుర్తుంచుకుంటాను. సో నేనైతే సైన్స్ మెథడాలజీ నిర్వచనాలు అయితే నేనైతే ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాను. సో ఇందులో ఏమైనా అంటే ఇంకా బెటర్ గా గుర్తుంచుకోవచ్చు అనేవి ఏమన్నా ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను ఏ విధంగా గుర్తుంచుకున్నాను అనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ పరిశోధన విధానం అని ఉంది కదా. సో పరిశోధన విధానంని నేను అండర్లైన్ చేసుకున్నాను. సో పరిశోధన విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని, పరిశోధన విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని గుర్తుపెట్టుకున్నా. జ్ఞానాన్ని మూట కట్టుకున్నాడు ఎవరు? ఐన్స్టీన్ అనే ఆయన జ్ఞానాన్ని మూట కట్టుకొని ఉంటాడు అని గుర్తుంచుకున్నా. నెక్స్ట్ దానిలోకి వచ్చేసరికి అన్ని సమస్యలేనండి. సమస్యలు ఏంటి అంటే ఎందువల్ల అంటే సమస్యలు చూడండి, విన్స్ బర్గర్ కదా, ఈ బర్గర్ తినడం వల్ల అన్ని సమస్యలే. ఆ సమస్యలు ఏంటి అంటే దారిద్ర్య సమస్య, కాలుష్య సమస్య అనమాట. అనేక సమస్యలు అనమాట. అనేక సమస్యలు ఈ బర్గర్ తినడం వల్ల అనేక సమస్యలు. అవి దారిద్ర్య సమస్య, కాలుష్య సమస్య అని నేను గుర్తుంచుకున్నాను. నెక్స్ట్ నిర్వచనం వచ్చేసి నిగమనం ద్వారా నిగమన పద్ధతిలో ప్రయోగం అని చెప్పింది. నిగమనం ద్వారా నిగమన పద్ధతిలో ప్రయోగం వచ్చేసి న్యూ కాలేజీ డిక్షనరీ వాళ్ళు చెప్పారు. నిగమనం ద్వారా న్యూ పద్ధతిలో ప్రయోగాలు చేయాలని న్యూ కాలేజీ వాళ్ళు చెప్పాడు. నెక్స్ట్ నిర్వచనం వచ్చేసి శాస్త్రం యొక్క ఉద్దేశం. అంటే నేను నిర్వచనం మొత్తం చదవట్లేదు, మీకు తెలిసింటుంది కాబట్టి సో దాన్ని ఎలా గుర్తుంచుకున్నాను అనేది మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ నిర్వచనం వచ్చేసి ఇందులో చూడండి, మరలా ప్రయోగాలు చేయడం అన్నాడు. సో మరలా ప్రయోగాలు చేసి ఆర్డర్లో పెట్టాలి అని నేను గుర్తుంచుకున్నాను. మరలా ప్రయోగాలు చేసి ఆర్డర్లో పెట్టాలి అని గుర్తుంచుకున్నా. నెక్స్ట్ ప్రకృతి పరిసరాలకు మాత్రమే క్రమీకరించబడిన అభ్యసనమే సైన్స్. సో క్రమీకరించబడిన అభ్యసనం, క్రమీకరించబడిన కొలంబియా. నెక్స్ట్ నిర్వచనం భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను, సమాజాన్ని పరిశీలించడం ద్వారా, సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యవస్థీకరించబడిన జ్ఞానమే సైన్స్ అన్నారు. సో భౌతిక ప్రపంచాన్ని అంటే బీపీని సత్యాలను పరీక్షించడం ఎస్పీ ద్వారా ఎస్పీని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో పెట్టాలి అని గుర్తుంచుకున్నారు. మనకు వచ్చే బీపీని మరియు మన జిల్లా ఎస్పీని ఇద్దరిని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో పెట్టాలి. అంత గొప్ప వాళ్ళు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ భావనలు సిద్ధాంతాలు ఇది చాలా పెద్ద నిర్వచనం అనమాట. సో ఈ పెద్ద నిర్వచనంలో భావనలు సిద్ధాంతాలు అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి.
అప్పుడు నేనేమనుకున్నానంటే ఈ భావనలో సిద్ధాంతాలని తీసుకొని పోయి ఫ్రిడ్జ్లో పెట్టాలి అనుకున్నా. సో ఫిడ్జ్ ప్యాట్రిక్ అనమాట, ఫిడ్జ్ ప్యాట్రిక్ భావనల సిద్ధాంతాలను తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టాలి అని. ఇంకోటి ఇక్కడ 2 ఉన్నాయి, సైన్స్ జ్ఞాన విభాగాన్ని మరియు జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ అనే ఈ రెండు విభాగాలను కూడా ఫ్రిడ్జ్లో పెట్టాలి అని. అది నెక్స్ట్ మాపనం. ఈ నిర్వచనం అంతా మాపనం గురించే. సైన్స్ అంటే మాపనం అంటే నిర్దిష్టమైన గణనలు. మాపనం ఒక విషయాన్ని స్పష్టంగా నిర్దిష్టంగా వివరించడానికి వీలవుతుంది అని. మాపనం అంటే అర్హీనియస్. మాపనం అనగానే మనకి అర్హీనియస్ గుర్తుకు రావాలి. అర్హీనియస్ మాపనం. నెక్స్ట్ భౌతిక విశ్వం ముడి పదార్థమే. ఈ నిర్వచనంలో భౌతిక విశ్వం ముడి పదార్థమే అని ఉంది. ముడి పదార్థమే అంటే ఎంపీ కార్లో తిరుగుతాడు, కార్ల్ పియర్సన్. ఎంపీ కార్లో తిరుగుతాడు, కేపీ అని గుర్తుండకపోతే ఎంపీ కార్లో తిరుగుతాడు అని నేను గుర్తుంచుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్రయోగాత్మక పరీక్షలకు పరిశీలనకు అని ఇచ్చారు. నేనేమనుకున్నానంటే ఇక్కడ పీపీ, ఇక్కడ భావన పరీక్షలకు పరిశీలనకు, ఇక్కడ భావన పథకాల శ్రేణులు సైన్స్ అని ఉంది. సైన్స్ జేమ్స్ అని అట్లా గుర్తుంచుకున్నాను అనమాట. సో దీనికి నాకు ఎలా పెట్టాలో తెలియలేదు. సో మీకు తెలిస్తే ఈ వచనానికి నాకు చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చి సూర్యుని వల్ల బగబగా మండుతారు ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం. సూర్యుని వల్ల బగబగా మండేది ఏపీజే అబ్దుల్ కలాం. శాస్త్రం అంటే చేయడం కొఠారి కమిషన్. అది మామూలుగా గుర్తుంచుకున్నాను. నెక్స్ట్ సమస్య పూరణం సన్ను. సమస్యలను పూరించేది సన్ను అని గుర్తుంచుకున్నా. ఇక్కడ నమ్మకం. నిపుణుల అవిద్య మీద నమ్మకం ఉంచడమే విజ్ఞాన శాస్త్రం అన్నారు. సో నమ్మకం అంటే మనిషి అంటే నమ్మకం అంటే మ్యాన్ అంటే రిచర్డ్ ఫైన్ మ్యాన్. నమ్మకం అంటే మనిషి అంటే మ్యాన్ అంటే ఫైన్ మ్యాన్. అట్లా ఇక్కడ సత్యం అసత్యం అంటేనే జైన్ సిద్ధాంతం. సత్యం అసత్యం అని ఉంటే చాలు, అది జైన్ల సిద్ధాంతం అని పెట్టేయడమే. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ ఉపగమం అన్నాడు. ఉపగమం అంటే అది అమెరికా అసోసియేషన్ వాళ్ళు. ప్రక్రియ ఉపగమం అని ఎవరన్నారంటే ప్రక్రియ ఉపగమం అని పియు అని యుఎస్ఏ వాళ్ళు అన్నారు. అమెరికా అసోసియేషన్ వాళ్ళు అమెరికా వాళ్ళు అన్నారు అని. పియు అని యుఎస్ఏ వాళ్ళు అన్నారు. యుఎస్ఏ అని. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి విద్యార్థులను శాస్త్రీయ ప్రక్రియలో నిమగ్నం అయ్యేటట్లు చూడటమే అన్నారు. నేనేం గుర్తుంచుకున్నానంటే నిమగ్నం గాగ్నే అని గుర్తుంచుకున్నా. నెక్స్ట్ ఇక్కడ కృషిపై నిలబడి విజ్ఞాన శాస్త్రాన్ని నేను చూస్తున్నాను అన్నారు. ఎవరు చూసేది? న్యూటన్ చూస్తుంటాడు. న్యూటన్ చెట్టు కింద చేరి ఆపిల్ కోసం ఎదురు చూస్తున్నాడు కదా. అట్లాగా విజ్ఞాన శాస్త్రాన్ని నేను చూస్తున్నాను అన్నారు న్యూటన్ అని గుర్తుంచుకున్నా. బుద్ధి లేదు ఎవరికి? ప్లేటోకి బుద్ధి లేదు అని గుర్తుంచుకున్నా. బుద్ధి ద్వారానే సత్యాన్వేషణ అన్నాడు కదా. సో అందుకని బుద్ధి లేదు ప్లేటోకి. నెక్స్ట్ శాస్త్రం అంటే ప్రకృతిని పరిశీలించడం. ప్రకృతిని ఎవరెవరు పరిశీలించారంటే ఎన్సిఎఫ్ 2005, ఏపీఎస్సిఎఫ్ 2011. ప్రకృతిని ఎన్సిఎఫ్ 2005, ఏపీఎస్సిఎఫ్ 2011 ఇద్దరు ప్రకృతిని పరిశీలించారు అని గుర్తుంచుకున్నా. ఇంక ఇది సేమ్ నిర్వచనమే. మనం ఫస్ట్ లో చెప్పుకున్నట్టు నిగమనం ద్వారా నిగమన పద్ధతిలో ప్రయోగాలు చేయాలి అని చెప్పింది న్యూ కాలేజీ డిక్షనరీ వాళ్ళు. నెక్స్ట్ భావనలు సిద్ధాంతాలు అని కనిపిస్తే రెండింటిని తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఫ్రిడ్జ్ ప్యాట్రిక్. సో ఇదనమాట. నేనైతే ఈ విధంగా సైన్స్ మెథడాలజీ నిర్వచనాలను అయితే ఈ విధంగా గుర్తుంచుకున్నాను. సో మీకు ఇంతకన్నా బెటర్గా మీరు ఏమైనా కోర్స్ కానీ పెట్టుంటే నాతో షేర్ చేసుకోండి. సో అదనమాట నిర్వచనాల కోడింగ్. సో చూసారు కదా, అవండి నేను సైన్స్ మెథడాలజీకి నేను పెట్టుకున్న నిర్వచనాలు. ఏదో కొంచెం అలా గుర్తుంచుకోవడానికి పెట్టుకున్నాను. సో మీరేమైనా బెటర్ గా పెట్టుకొని ఉంటే మాకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇంకెప్పుడైతే నెక్స్ట్ టాపిక్ ని కంటిన్యూ చేయాలి. సో కంటిన్యూ చేసిన తర్వాత ఈ రోజు ఓన్లీ సైన్స్ మెథడాలజీ అనమాట. ఎగ్జామ్ సిలబస్ కింద. సో ఈవినింగ్ లోపల కంప్లీట్ చేయాలి. ఈ తలనొప్పి అయితే తగ్గలేదు. హలో అండి, ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ గా 5 అయింది అనమాట. సో చెప్పాను కదా, తల పగిలిపోతుందని ఉదయం నుంచి, బాగా తలనొప్పి ఉందని చెప్పాను కదా. సో కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత చదివాను అనమాట. సో సైన్స్ మెథడాలజీ అయితే కంప్లీట్ అయింది. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అంటే నేను చదివే బుక్ లో కొన్ని క్వశ్చన్స్
ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతాను. ఎవరైనా తెలిస్తే ఆన్సర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోటో ఎలక్ట్రిక్ సిద్ధాంతం శక్తి తుల్యత నియమాలను కనుగొన్నది ఎవరు? ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్, శస్త్రచికిత్సా పితామహుడు ఎవరు? అండ్ థర్డ్ క్వశ్చన్, అనస్థీషియా పితామహుడు ఎవరు? అండ్ ఫోర్త్ క్వశ్చన్, బ్లాక్ హోల్స్ ఎవరు? అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, 27 నక్షత్రాల గురించి వివరించిన వేదం ఏంటిది? అండ్ లాస్ట్ క్వశ్చన్, రసరత్నాకరము గ్రంథ రచయిత ఎవరు? సో ఈ క్వశ్చన్స్ కి ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, ఇంకొక క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. అరిస్టాటిల్ యొక్క శిష్యుడు ఎవరు? అరిస్టాటిల్ యొక్క శిష్యుడు ఎవరు మీకు తెలిస్తే గనక కింద కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు ఈ టైమ్ మెథడ్స్ బుక్ లో ఇప్పుడు మెథడాలజీకి సంబంధించి సిలబస్ అయితే కంప్లీట్ అయింది. రేపు మార్నింగ్ ఎగ్జామ్ రాయాలి. సో రేపు సండే అనమాట. ఇది సాటర్డే వీడియో. సో రేపు సండే వీకెండ్ టెస్ట్ ఉంది. సో వీకెండ్ టెస్ట్ నాకు తెలిసి మేబీ రేపు రూమ్ కి రావడం కుదరదు. సో ఇంట్లో కొంచెం పని ఉండడం వల్ల నేను రేపు రూమ్ కి రావట్లేదు. సో రేపు వీకెండ్ టెస్ట్ అయితే రేపు నాకు తెలిసి చాలా మటుకు ఇంట్లో ఉంటాను కాబట్టి ఈ రోజు ఎగ్జామ్ రేపు రాయడానికి సరిపోతుంది నాకు. సో ఈ రోజు ఎగ్జామ్ రేపు ఇంటి దగ్గర అయితే రాసేస్తాను. ఆ తర్వాత వీకెండ్ టెస్ట్ కి ఒకసారి రివిజన్ చేసి రాస్తే బాగుంటుంది. ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే టైం 5 అయింది కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళడానికి కొంచెం టైం ఉంది కాబట్టి సో ఈ లోపల నేను ఏదైతే ఫినిష్ చేశానో ఆ మెథడాలజీకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయన్నమాట. 150 దాకా ఉన్నాయి ఇందులో. ఓన్లీ ఈ విజ్ఞాన శాస్త్రం స్వభావం దానికి సంబంధించి 150 ఉన్నాయి. చూడండి 154 దాకా ఉన్నాయి ప్రాక్టీస్ బిట్స్. సో ఇంటికి వెళ్ళేలోపు ఈ ప్రాక్టీస్ బిట్స్ చేయడానికి సరిపోతుంది అనమాట. సో ఈ ప్రాక్టీస్ బిట్స్ చేసేసిన తర్వాత ఇంటికి అయితే బయలుదేరుతాను. సో ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.